అందరికీ నమస్తే అండి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వ్యక్తులకు చాలామందికి పద్మ అవార్డులు వచ్చాయి. అనేక రంగాలకు చెందిన పెద్ద పెద్ద వ్యక్తులకు పద్మ అవార్డులు వచ్చాయి. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. దీనిలో ఎక్కువగా కళారంగానికి చెందిన వాళ్ళకే ఇస్తారు. చాలా అరుదుగా మాత్రమే రాజకీయ నాయకులకో లేదంటే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకో ఇస్తుంటారు. ఇప్పుడు చూడండి, డిఎన్ఆర్ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి పద్మ విభూషణ్ ఇచ్చారు. ఆయన ప్రముఖ వైద్యుడు, దేశం మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి ఆయన. సో ఆయన చేసిన సేవలు కానీ వైద్య వృత్తిలో ఆయనకున్న స్థాయి కానీ స్థానం కానీ అందరికీ తెలుసు. కాబట్టి ఆయనకు పద్మ విభూషణ్ ఇవ్వడం 100% యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. సో ఇటువంటి వాళ్ళ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ అవార్డు వచ్చింది ఏంటనే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, తెలుస్తుంది అనమాట. సో ఎక్కువగా ఆ రంగంలో కళా రంగంలో ఉన్న వాళ్ళకి అవార్డులు కూడా వస్తుంటాయి. సో నిన్న బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. దీంతో ఒక చర్చ నడుస్తోంది. అసలు ఈ అవార్డులు ఏ ప్రాతిపదికన ఇస్తారు, సినీ రంగంలో చాలామందికి మరి అవార్డులు రాలేదు కదా అనేది. సో ఓవరాల్గా పొద్దున్నుంచి నేను ఒక డేటా తీసుకున్నా. తెలుగు సినీ రంగానికి చెందిన వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి అవార్డులు వచ్చాయి, అసలు ఈ పద్మ అవార్డులు ఏ అవార్డులు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఒక లిస్ట్ తీసుకున్నా. దీనిలో మనం చూసుకుంటే నిజానికి 1968లో అక్కినేని నాగేశ్వరరావు గారికి, ఎన్టీఆర్ గారికి ఇద్దరికీ కూడా పద్మశ్రీ ఇచ్చారు 1968లో. ఆ తర్వాత 1988లో ఏఎన్ఆర్ గారికి పద్మభూషణ్ ఇచ్చారు. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మ విభూషణ్ ఇచ్చారు ఏఎన్ఆర్ గారికి. సో అక్కినేని నాగేశ్వరరావు గారికి 3 అవార్డులు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ గారికి మాత్రం పద్మశ్రీ వచ్చింది అంతే. ఆ తర్వాత పద్మభూషణ్ రాలేదు, పద్మ విభూషణ్ రాలేదు. ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఉంది. కేంద్రం పరిశీలనలో కూడా ఉంది. సో ఎప్పుడు ఇస్తారో చెప్పలేం. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఇస్తారో. ఇవ్వడానికి ఒక ఫ్యామిలీ ఇష్యూ ఒకటి అడ్డం ఉంది. ఆయనకు భారతరత్న ఇస్తే లీగల్గా అఫీషియల్గా అందుకోవాల్సింది లక్ష్మీపార్వతి కాబట్టి, ఆయన భార్య కాబట్టి, ఆమె అందుకోవడం ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఆపుతున్నారు అని లాజికల్గా కొంతమంది చెప్తున్నారు. మేబీ అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. తర్వాత చూద్దాం ఆ సబ్జెక్టు. అలాగే 1970లో ఘంటసాల గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అలాగే రేలంగి గారికి కూడా, సీనియర్ హాస్య నటుడు రేలంగి గారికి కూడా పద్మశ్రీ అవార్డు 1970లో వచ్చింది. ఆ తర్వాత ఈ పద్మశ్రీ అవార్డే 2007లో మోహన్ బాబుకి వచ్చింది, మంచు మోహన్ బాబు. 2009లో బ్రహ్మానందం గారికి వచ్చింది. అలాగే 2015లో కోట శ్రీనివాసరావు గారికి, 2016లో ఎస్ఎస్ రాజమౌళికి, 2019లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, 2023లో ఎంఎం కీరవాణి గారికి, వీళ్ళందరికీ కూడా పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఇక పద్మభూషణ్ అవార్డులు చూసుకుంటే 2006లో చిరంజీవి గారికి ఇచ్చారు పద్మభూషణ్. 2009లో కృష్ణ గారికి ఇచ్చారు. 2013లో డి రామానాయుడు గారికి ఇచ్చారు. నిన్న బాలకృష్ణ గారికి ప్రకటించారు. ఇక పద్మ విభూషణ్ చూసుకుంటే 2011 అక్కినేని నాగేశ్వరరావు గారు అని చెప్పుకున్నాం. 2015లో అమితాబ్ బచ్చన్ గారు. అంటే అందరికీ తెలిసినవి చెప్తున్నాయి. ఇంకా సినీ నటులు చాలామందికి వచ్చాయి, ఇతర భాషలకు చెందిన చాలామంది నటులకు వచ్చాయి. రజనీకాంత్కి ఏమో 2016లో ఇచ్చారు పద్మ విభూషణ్. రామోజీరావు గారికి 2016, 2017లో కేజే యేసుదాస్ గారికి పద్మ విభూషణ్ ఇచ్చారు. 2021లో ఎస్పి బాలు గారికి పద్మ విభూషణ్ ఇచ్చారు. 2024లో చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ఇచ్చారనమాట. ఇట్లా ఈ అవార్డులు, పద్మ అవార్డులు సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇట్లా వచ్చాయి. కానీ కైకాలి సత్యనారాయణ లాంటి పెద్దవాళ్ళకి ఈ పద్మ అవార్డులు ఇప్పటి వరకు రాల. అలాగే మురళీమోహన్ గారికి పద్మ అవార్డు రాల, ఇప్పటి వరకు రాల. అలాగే సీనియర్ నటులు కృష్ణరాజు గారికి, శోభన్ గారికి పద్మ అవార్డులు రాల. అలాగే దాసనారాయణరావు గారు ఎన్నో చిత్రాల దర్శకుడు, నటుడు, అనేక సంచలన చిత్రాలు తీశాడు ఆయన. సో ఆయనకు కూడా పద్మ అవార్డులు ఏమీ రాలేదు. అలాగే విజయ నిర్మల గారు మహిళా దర్శకుల్లో గిన్నీస్ రికార్డు స్థాయి ఆమెది. అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆమెకు కూడా పద్మ అవార్డు రాల. వాళ్ళ అబ్బాయి నరేష్ ఈ మధ్య
ఒక కామెంట్ కూడా చేశాడు. మా అమ్మగారికి పద్మ అవార్డు కోసం నేను ఎంతో ప్రయత్నం చేశాను కానీ రాలేదు అని. సో మరి అవార్డులు ఏ ప్రాతిపదికన ఇస్తారో తెలియదు. కొంతమందికి వస్తున్నాయి, అదే స్థాయిలో ఉన్న కొంతమందికి రావట్లేదు. అల్లు రామలింగయ్య గారికి ఖచ్చితంగా పద్మ అవార్డు రావాల్సిన నటుడు ఆయన. ఈ 3 అవార్డుల్లో ఏదో ఒక అవార్డు దక్కించుకోవాల్సిన నటుడు ఆయన. ఆయనకి రాలా. కృష్ణరాజు గారు, శోభన్ బాబు, దాసనారాయణరావు, విజయ నిర్మల ఇట్లా చాలామంది ఉన్నారనమాట. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఇచ్చారు. అలాగే చూసుకుంటే వేటూరు గారికి కూడా ఇవ్వచ్చు. ఆయన కూడా సినీ రచయిత. ప్లస్ చంద్రబోస్ గారు, ఆయన కూడా మంచి రచయిత. ఇలా చాలామంది ఉన్నారనమాట. మరి ఏ ప్రాతిపదికన ఇస్తారంటే ప్రభుత్వాలు సిఫార్సు చేయాలి. ఇప్పుడు ఈ సంవత్సరమే చూసుకుంటే మొన్న నేను 4 నెలల కిందట ఎలా వీడియో చేశాను, బాలకృష్ణ గారికి పద్మ అవార్డు రాబోతోంది అని నేను అక్టోబర్ 19వ తేదీన వీడియో చేశాను. నేను ఎలా చేశాను, ప్రభుత్వం ఆయన పేరు సిఫార్సు చేసింది. ఇదిగో మా రాష్ట్రం తరపున వీళ్ళ పేర్లు మేము రికమెండ్ చేస్తున్నాం, మీరు వీళ్ళని పరిశీలించి అవార్డులు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రభుత్వం అలా 6 పేర్లు సిఫార్సు చేస్తే అందులో 4కి వచ్చింది అవార్డు. కళారంగం నుంచి అంటే సినిమాల నుంచి బాలకృష్ణ గారికి అండ్ మురళీమోహన్ గారికి వీళ్ళిద్దరికీ పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని అడిగారు. ప్రభుత్వం అడిగితే బాలకృష్ణ గారికి ఇచ్చారు, మురళీమోహన్ గారికి ఇవ్వలేదు. ఇలా గతంలో కూడా చాలా సందర్భాల్లో కొన్ని ప్రతిపాదనలు వెనక్కి వచ్చేసాయి. కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, రాష్ట్రాలు ప్రతిపాదిస్తాయి, కేంద్రాలు పరిశీలించి ఇస్తాయి. అలా కొన్ని సందర్భాల్లో ఆగిపోతాయి. బాలకృష్ణ గారికి కూడా గతంలో 2 సార్లు ప్రపోజల్ పెట్టినప్పటికీ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. మురళీమోహన్ గారికి ఇప్పుడు 3 సార్లు ప్రపోజల్ పెట్టినప్పటికీ ఇవ్వలేదు. అలాగే దాసనారాయణరావు గారికి కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టినప్పటికీ ఇవ్వలేదు. ఇట్లా కొన్ని దీనిలో ఖచ్చితంగా రాజకీయాలు ఉంటాయి, అప్లికేషన్లు ఉంటాయి, చాలా ఉంటాయి. చూడండి, ఆయన నరేష్ గారు చెప్పారు కదా, నేను చాలా ప్రయత్నం చేశాను కానీ మా అమ్మకి అవార్డు రాలేదని ఆయన ఎందుకు చెప్పాడు? నిజానికి విజయ నిర్మల గారికి ఇవ్వాల్సిన స్థాయి. ఆమె సినిమాలు చూస్తే ఆమె ఒక నటి ప్లస్ డైరెక్టర్, భారతదేశంలో గర్వించదగ్గ డైరెక్టర్ ఆమె, కానీ ఆమెకి ఇవ్వలేదు. అలా చాలామంది, కైకాలి సత్యనారాయణ, ఎస్వి రంగారావు గారు, ఇప్పుడు ఏఎన్ఆర్ గారికి, నాగేశ్వరరావు గారికి వచ్చింది, ఎన్టీఆర్ గారికి వచ్చింది, కానీ ఎస్వి రంగారావు గారికి రాలేదు, పద్మ అవార్డు రాలేదు, ఆ లిస్టులో అయితే లేదు. అలాగే రేలంగ్ గారికి వచ్చింది, అల్లు రామలింగయ్య గారికి రాలేదు, బ్రహ్మానందంకి వచ్చింది. ఇట్లా అంటే ఇదంతా చూస్తుంటే ప్రభుత్వాలు పెట్టిన ప్రపోజల్సో మరి కేంద్ర ప్రభుత్వ పరిశీలన, ఆ కమిటీ నిర్ణయాలు ఏవో ఉంటాయి. దీనిలో మనం కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, కొన్ని ప్రయత్నాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, అనేక వ్యవహారాలు ఉంటాయి అన్నమాట. మరి ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో ఏ ప్రాతిపదికన ఇవ్వట్లేదో అనేది వాళ్ళకే తెలియాలి. మోహన్ బాబు గారికి వచ్చింది, కానీ అదే స్థాయిలో అదే స్థానంలో ఉన్న ఇంకా కొంతమంది నటులు ఉన్నారు, వాళ్ళు ఎవరికీ రాలేదు. సో మరి దీనికి ప్రాతిపదిక ఏంటనేది మీరేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.